మాట్లాడదాం రామగోపాల్ గారు. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు కూడా అటు టీడీపీ నాయకుల్ని కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఇతర పార్టీ నాయకులు ఎవరిని తీసుకున్నా కూడా అప్పుడు రాని అడ్డంకులు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కోర్టుకెళ్ళి చట్టాలు, రాజ్యాంగాలు ఇవన్నీ మాట్లాడుతుంది అనేది ఒకటైతే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే అని. ఏ ధీమాతో చెప్తున్నారు? కాదండి, ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను తీసుకోలేదన్నామా, లేకపోతే దాంట్లో ఎక్కడ కూడా మేము ఎవరితో రాజీ పడట్లేదు, తీసుకున్నామని చెప్తున్నాం కదా. తీసుకునేది వాస్తవమే, ఒప్పుకోవాల్సింది కూడా అవసరం. ఆ రోజు తెలంగాణ రాజకీయ సుస్థిరతన లేకపోతే తెలంగాణ అభివృద్ధి పేరిటన మేము చేసినటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తలే, ఎవరు కూడా మా మీద కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఒక సాహసం చేసింది. తన పార్టీ ఎమ్మెల్యేలను నిలువరించడానికి, పార్టీ మారకుండా చేయడంలో విజయం సాధించడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళినాం, మేము విజయం సాధించినాం. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం 22 నెలల పాలనలో 50 సార్లు ముఖ్యమంత్రి గారి ఢిల్లీ ప్రయాణంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుంచి కానీ ఒరిగింది ఏమీ లేదు. మరి తెలియదు వారి అధిష్టానం నుంచి ఏం మాట్లాడిండ్రు, పరిపాలనకి సంబంధించి కానీ పరిపాలన ఏ విధంగా చేయాలనా, లేకపోతే అధిష్టాన నిర్ణయాలు ఏమన్నా, లేకపోతే అధిష్టానం పిలిచిందా, అది వాళ్ళ సొంత సమస్య. ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎక్కువ సమయాన్ని ఢిల్లీలో గడిపినటువంటి సందర్భం. ఇంకొకటి, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరు. రైతు బంధు రాలేదు, అందరికీ బోనస్ అందలేదు, రైతు బీమా వేయడం లేదు. అదేవిధంగా 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్న మాట మర్చిపోయినరు. స్కూటీల సంగతి దేవుడెరుగు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ విషయంలో కూడా సవ్యంగా జరగటం లేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏకకాలంలో ఒకే సంవత్సరంలో అని చెప్పిండ్రు, అది కూడా మర్చిపోయిండ్రు. రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలుదారులకు ఇస్తామన్నారు, వృద్ధాప్య పెన్షన్లు 4000 చేస్తామన్నారు. వాళ్ళు సాధించింది ఏంటంటే, వాళ్ళు చెప్పుకునేటువంటి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, 40,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 12,000 రూపాయలు చేసి 18,000గా చెప్పుకుంటున్నటువంటి రుణమాఫీ ఒకటి ఉన్నట్టుంది. కొద్దిమందికి అది గ్యాస్ ఉత్తమాటనే కొద్దిమందికి ఇస్తున్నారని చెప్తున్నారు. అదేమో అది మీడియా వరకే పరిమితం అయింది. కొంత 200 యూనిట్లు ఒకటి, దాంతోపాటు ఇంకొకటి వాళ్ళు చెప్పుకునేది సన్నబియ్యం ఒకటి. సన్నబియ్యము రేషన్ కార్డు మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కిట్ కానీ, మేము ఇచ్చినటువంటి కిట్ కానీ, లేకపోతే పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ, లేదా గ్రామ పంచాయతీల పాలన పడకేసిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది, అది నిర్వహించటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు. ఇంకో విషయం ఏమంటే, ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు స్వయాన అప్పు పుట్టడం లేదు, పెన్షనర్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు, పెన్షనర్లకు పెన్షన్ కరువు, ఉద్యోగస్తులకు డిఏ రావడం లేదు. ఒక రంగాన కాదు, అటు సంక్షేమాన్ని మర్చిపోయారు, అభివృద్ధికి తావులేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమనంటే 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఏదో ఉద్యోగస్తులకు మేము నెల 1వ తారీఖు, అది కూడా 1 నెలనో 2 నెలనో వేసినట్టున్నారు, వాళ్లకు జీత భత్యాలు వచ్చేటట్టు చూసిండ్రు. ఇది మినహాయిస్తే కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు లేవు, కొత్తగా సాధించినటువంటి రోడ్డు పనులు లేవు, మిషన్ భగీరథ లేదు, మిషన్ కాకతీయ లేదు, నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు, ప్రాజెక్టుల మరమ్మతులు లేదు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం లేదు, పాత ప్రాజెక్టులు పూర్తిగా ముందుకెళ్లే పరిస్థితులు లేదు. ఏదైనా ప్రాజెక్టు ముందుకెళ్తే ఆ ప్రాజెక్టులో వాళ్ళు పాపం ఇరిగిపోవడం, కూలిపోవడం, కొట్టుకపోవడం, ఈ విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళ వైఫల్యాలే మా గెలుపుకు కారణం. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో సంక్షేమం, అభివృద్ధి, సుస్థిరత, సంస్కరణల పేరిట గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి అగ్ర రాష్ట్రాల సరసన తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది.
జీడిపి కానీ, జిఎస్టిపి కానీ, ఉద్యోగ కల్పన కానీ, లేకపోతే సంపద సృష్టి కానీ, సంపద పంచిన తీరు కానీ, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉంటాయి. మేము ఇంకా కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఇవన్నీ ఒకటిగా. వీటన్నిటికీ నాకు బాధాకరమైన అంశం ఏమంటే వాళ్ళు చెప్తుంటారు ఏమంటే డబ్బులు లేవు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు, ఆర్థిక క్రమశిక్షణ లేని, సంపద సృష్టించలేని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ గెలుపుకు ధీమా. ఉప ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మా విజయం తథ్యం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, నా మిత్రుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, సరే కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు 3 నెలల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీదే ఫర్దర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడగలం. బట్ ఇప్పటికైతే ఉప ఎన్నికలు రావు